మేడ్చల్ జిల్లా ఆదిలాబాద్లో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ గౌతమ్ పుట్రు, అదనపు కలెక్టర్ విజేందర్ రెడ్డి పాల్గొన్నారు. రైతుల శ్రేయస్సు కోసమే ప్రభుత్వం భూభారతి నూతన చట్టాన్ని ప్రవేశపెట్టిందని కలెక్టర్ ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రతి రైతు నుంచి వాడి ప్రాబ్లంలు ఏమైతే ఉన్నాయో అవి అప్లికేషన్ ఫ్రీగా తీసుకుంటుంది రెవెన్యూ డిపార్ట్మెంట్. తీసుకొని దాన్ని తప్పనిసరిగా భూభారతి చట్టము రూల్స్కి అనుగుణంగా ఆ ప్రాబ్లమ్ని అక్కడికక్కడే సాల్వ్ చేసేట్టు అన్ని చర్యలు తీసుకోబడతాయి. ఒకవేళ అక్కడికక్కడే సాల్వ్ చేయలేని ప్రాబ్లం ఏమైనా ఉంటే ఆ తర్వాత కొన్ని రోజుల్లో చట్టం అనుసరించి, ఎందుకంటే ఈ చట్టము ఇంతకుముందు ధరణిలో ఏముందంటే ధరణి వెబ్సైట్లో ఎవరో అప్లికేషన్ పెట్టుకుంటే అక్కడున్న రైతుకి నోటీస్ ఇవ్వకుండా కరెక్షన్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా కాకుండా భూభారతి చట్టంలో అందరికీ, ఆ రైతుకి పరిస్థితి ఆ భూమి మీద హక్కులున్న అందరికీ కూడా నోటీసులు ఇచ్చి ప్రాపర్గా డిస్పోజ్ చేసి ఈ ఎవరికి ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని పర్మనెంట్గా సొల్యూషన్ క్రియేట్ చేయడం ఈ భూభారతి చట్టం యొక్క ఉద్దేశం. అది మనం మే జూన్ నెలలో అన్ని విలేజ్లో కూడా తప్పనిసరిగా చేస్తాం.